నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓటింగ్ కూడా మొదలైంది. జనరల్ గా ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జనరల్ గా జరిగే ప్రక్రియ, సంప్రదాయం. గత ఎన్నికల్లో అంటే తెలంగాణలో ఉద్యోగుల వ్యతిరేకత ఏ రేంజ్ లో ఉండిందో పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అట్లాంటి పరిస్థితి కనిపిస్తుందని మొన్నదాకా అంచనాలు ఉండే. అయితే ఎప్పుడైతే టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ అయిందో అది టీడీపీకి, కూటమికి, చంద్రబాబుకు శాపంగా మారగా, అదే మేనిఫెస్టో వైసీపీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి వరంగా మారినట్టు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 75 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తా ఉన్నాడు. దానికి అదనంగా చంద్రబాబు అమ్మఒడి లాంటి వాటికి 20,000, అంటే ఇంట్లో నలుగురు ఉంటే 15,000, రైతు భరోసా 20,000, తర్వాత పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000, ఇట్లా అంటే వైసీపీ ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి 30-40% అదనంగా ఇస్తామని చెప్పి జనాన్ని బురుడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లెక్కలు కనుక వేసుకుంటే ప్రస్తుతం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమానికి ఖర్చు పెడుతున్న 70,000 కోట్లతో పోలిస్తే దానికి డబల్, అంటే 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందన్న ఒక అంచనాకు ఆర్థిక నిపుణులతో పాటు రాజకీయాల్లో తలపడిన వాళ్ళంతా చెప్తున్న మాట. ఇదంతా కూడా ఉద్యోగస్తుల్లో ఒక భయాందోళనకు దారి తీసింది. దీనికి కారణం ఏంటంటే సంక్షేమం అమలు చేస్తే జీతాలు ఇవ్వడం సాధ్యం కాదు, ఒకవేళ జీతాలు ఇస్తే సంక్షేమం అమలు చేయడం సాధ్యం కాదు. కానీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒకవేళ ఒక 2-3 రోజులు లేట్ అయినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా జీతాలు ఆపింది లేదు. కాకపోతే 10వ తారీఖు లోపల వేస్తూ వచ్చారు. అలాగే ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఎక్కడ కోత విధించకుండా ఇస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే క్రమంలో తమ జీతాలకే ఎసరు పెడతాడు, తమకు వచ్చే బెనిఫిట్లకు కోత పెడతాడన్న ఆందోళన ఉద్యోగ సంఘాల్లో, ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున కనిపించింది. అందుకే వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్, వాళ్ళ ఓటింగ్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయినట్టు ఈరోజు అంటే పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టంగా కనిపించింది. అందులో వైసీపీ, జగన్మోహన్ రెడ్డి దూకుడు కనిపిస్తుంది. బాబుపై నమ్మకం కోల్పోవడం వల్లనే ఉద్యోగులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి ఉద్యోగ సంఘాల సర్కిల్స్ లో జరుగుతున్న చర్చను ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నారా? నేను ఇలాంటి ఓటర్ని. ఒక చిన్న మాట చిటికలో చెప్పేస్తా. ఉద్యోగస్తులం, చదువుకున్న వాళ్ళం కదా, కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. జగన్ ప్రభుత్వం పథకాలకు ఏడాదికి 54,000 కోట్లు ఇస్తేనే మనకు రావాల్సిన బెనిఫిట్స్ టైంకి సరిగ్గా అందట్లేదు అంటున్నాం. మరి ఇదే బడ్జెట్ లో చంద్రబాబు హామీలకు ఏడాదికి 1,60,000 కోట్లు అవుతుంది కదా. మరి ప్రభుత్వం మారితే మనకు నెలలా జీతాలైనా వస్తాయా? 3 నెలలకు ఒక్కసారి కూడా కష్టమే అనేది నిజం కదా. సో మనకు మంచి జరగాలంటే మీ విలువైన ఓట్లను ఈసారి కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని మీ సాటి ఓటర్గా ఇది నా విన్నపం. ఇది నిజంగానే ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. మన ఉద్యోగులను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి ఒక్క విద్యాశాఖలోనే 30,000 మందికి పైగా ప్రమోషన్లు ఇచ్చారు. చైల్డ్ కేర్ లీవ్ ను 2 నెలల నుంచి 6 నెలలకు పెంచి మహిళలకు 5 ప్రత్యేక సెలవులు కూడా ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న 1998, 2008 డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారు. కొత్తగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. సో జస్ట్ థింక్ బిఫోర్ యూ ఓట్. సో ఇట్లాంటి వాయిస్ కాల్స్ తో ఉద్యోగుల సంఘాల్లోని వాట్సాప్ గ్రూప్లలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో చంద్రబాబు వస్తే అన్నిటికీ కోత పెట్టడం తప్ప తమకు ఒరిగేది నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే పోస్టల్ బ్యాలెట్ లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే ఉద్యోగ సంఘాలందరూ తమకు అనుకూలంగా ఓటేస్తారని చెప్పి టీడీపీ ఆశపడింది. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో ఇట్లా కడపలో ఓటేయడానికి వెళ్ళిన ఉద్యోగ సంఘాలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం టీడీపీ చేపట్టింది అనమాట. కడపలో ఓటు వేస్తున్న ఉద్యోగులకు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు అని చెప్పి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన విజువల్ అనమాట. సో ఇట్లా లాలూచీలకు, తాయిలాలకు తెగబడింది అనమాట టీడీపీ. ఇకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గతంలో ఏబిఎన్ లైవ్ లో కూర్చొని రాధాకృష్ణతో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుక ప్రజలు పన్నులు కట్టేది, వాళ్ళని తొక్కుతాం, అనగదొక్కుతాం అని చెప్పి గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఈ పరిణామాలన్నీ కలిపి ఉద్యోగుల్లో ఒక రకమైన టెన్షన్ ని క్రియేట్ చేశారనమాట. అది వైసీపీకి అనుకూలంగా మారింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామం. మరొక కీలకమైన విషయం ఏంటంటే దేశంలోనే ఎక్కడ కూడా
జనరల్ గా ఏ ప్రభుత్వం మీదైనా ప్రజా వ్యతిరేకత అన్నది సహజం. కానీ అదేందో తొలిసారిగా హిస్టరీలో ఫస్ట్ టైం అన్నమాట ప్రతిపక్షాలు చేస్తున్న దిగ్మాల రాజకీయాల కారణంగా జనం నుంచి ప్రతిపక్షాల మీద ముఖ్యంగా చంద్రబాబు రాజకీయం మీద తిరుగుబాటు మొదలవడం హైలైట్ అన్నమాట. సో ఈ ఎఫెక్ట్ రేపటి ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.